2025లో 6 నెలలు పూర్తవ్వక ముందే మన ఇండియా చాలా బాధాకరమైన సంఘటనలు ఫేస్ చేయవలసి వచ్చింది. లాస్ట్ 6 మంత్స్లో మన ఇండియా ఫేస్ చేసిన క్రిటికల్ సిచ్యువేషన్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 1, మహాకుంభమేళాలో తొక్కిసలాట. 2025 జనవరి 29న 144 సంవత్సరాలకు వచ్చే మహాకుంభమేళా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ నగరంలో జరిగింది. రాత్రి 1 గంట 2 గంటల మధ్య బ్రహ్మ ముహూర్తంలో పుణ్యస్థానాలు చేసేందుకు లక్షలాది మంది భక్తులు పుష్కర్ ఘాట్ వద్ద వేచి చూస్తున్నారు. అధిక జన సమూహం కారణంగా బార్గేట్లు కూలిపోవడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 30 మంది చనిపోగా 60 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ ఘటన తీవ్ర విషాదం మిగిల్చింది. నెంబర్ 2, పహల్గామ్ అటాక్. 2025 ఏప్రిల్ 22న పహల్గామ్లోని పాకిస్తాన్ టెర్రరిస్టులు కాశ్మీర్కు వచ్చిన భారతీయ పర్యాటకులను దారుణంగా చంపేశారు. 10 నిమిషాల టైంలోనే 26 మంది ప్రాణాలను బలి తీసుకున్నారు. ముస్లిమా హిందువా అని అడిగి మరి ఆడవారి ముందే వారి భర్తలను చంపేశారు. అంతేకాకుండా ఈ దాడి చేసేది మేమే అంటూ లష్కరే తోయిబాకు అనుబంధ సంస్థ తెలిపింది. ఈ ఘటనలో హైదరాబాద్ కు చెందిన మనీష్ రంజన్ గారు అండ్ వైజాగ్ కు చెందిన చంద్రమౌళి గారు చనిపోయారు. అంతేకాకుండా పెళ్లై 10 రోజులు కాకముందే నవవధువు హిమాన్షి కళ్ళ ముందే తన భర్తను దారుణంగా చంపేశారు. ఈ ఘటన ప్రతి భారతీయుణ్ణి కన్నీరు పెట్టించింది. నెంబర్ 3, సింహాచలం చందనోత్సవం. 2025 ఏప్రిల్ 30న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో అపశృతి జరిగింది. అప్పన్న స్వామి దర్శనం కోసం చంద్రోత్సవంకు వచ్చిన భక్తుల మీద సిమెంట్ గోడ కూలిపోవడంతో 8 మంది చనిపోయారు. భారీ వర్షాల కారణంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 4 ఉన్నారు. నెంబర్ 4, 2025 జూన్ 4న ఐపీఎల్ మ్యాచ్ టైటిల్ విన్ అవడంతో స్టేడియంలోని విక్టరీ సెలబ్రేషన్స్ కు భారీగా అభిమానులు ఎగబడడంతో తొక్కిసలాట జరిగింది. దాంతో బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 11 మంది చనిపోగా 50 మంది వరకు గాయపడ్డారు. ఆర్సీబీ టీం టైటిల్ విన్ అయిన సంతోషం కంటే ఈ ఘటన అందరినీ బాధపెట్టింది. నెంబర్ 5, అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్. 2025 జూన్ 12న మధ్యాహ్నం 1 గంట 29 నిమిషాలకి అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం టేక్ ఆఫ్ అయిన కొన్ని సెకండ్స్ కి కుప్పకూలి మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనం మీద పడింది. ఈ ఫ్లైట్ లో ఉన్న 241 మంది చనిపోగా రమేష్ విశ్వాస్ కుమార్ అనే వ్యక్తి మాత్రమే బయటపడ్డారు. విమానంలో అధిక ఇంధనం వల్లనే ప్రమాదం ఎక్కువగా జరిగినట్టు సమాచారం. అంతేకాకుండా మెడికల్ హాస్టల్ మీద పడడంతో కొంతమంది స్టూడెంట్స్ కూడా చనిపోయారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 270 మంది చనిపోయారు. ఈ సంఘటన ప్రపంచమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. నెంబర్ 6, కేదార్నాథ్ హెలికాప్టర్ క్రాష్. ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ మరవక ముందే 2025 జూన్ 15న ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ నుండి యాత్రికులతో వెళ్తున్న హెలికాప్టర్ ఆదివారం ఉదయం కుప్పకూలిపోయింది. చిన్న పాపతో సహా అందులో ఉన్న 7 మరణించారు. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో హెలికాప్టర్ బయలుదేరిన 10 నిమిషాలకి కుప్పకూలిపోయింది. గుప్తకాశీ సమీపంలో గౌరీకొండ అడవుల్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇలాంటి వరుస విషాదాలతో ఇండియా 2025 సంవత్సరంలో మోస్ట్ క్రిటికల్ సిచ్యువేషన్ ని ఫేస్ చేయాల్సి వచ్చింది.